అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ కాకినాడ పద్మారాం ఎల్ఎంఎఫ్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ వీరభద్రరావు అధ్యక్షతన రామారావుపేట కాకినాడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు సుమారు 40 మంది గర్భిణీ స్త్రీలకు సామూహిక సీమంతాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ ప్రెసిడెంట్ కాకరపల్లి శ్రీనివాసరావు, క్లబ్ ట్రెజరర్ కృష్ణవేణి సహకారంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి జ్యోత్స్న అధ్యక్షతన సామూహిక సీమంతాల కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 106 జిల్లా గవర్నర్ పెంకే గోవిందరాజులు, విశిష్ట అతిథులుగా ఇమీడియట్ ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్, దక్షిణాది రాష్ట్రాల ట్రెజరర్ వనం శ్రీనివాసరావు, డిస్టిక్ క్యాబినెట్ ట్రెజరర్ వైఏ కిరణ్ కుమార్, జోన్ చైర్పర్సన్ గవర్నర్, ఏరియా ప్రెసిడెంట్ సిహెచ్ లక్ష్మీ నాగేంద్ర, జోన్ చైర్పర్సన్ ఆర్ బాల త్రిపురసుందరి, క్లబ్ వైస్ ప్రెసిడెంట్ ఎంవిబి సత్యనారాయణ, క్లబ్ ట్రెజరర్ కృష్ణవేణి శ్రీదేవి, ఫార్మసిస్ట్ రాంబాబు, డిఈఓ రాజు, పిహెచ్సి సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశాలు పాల్గొన్నారు. అనంతరం ప్రాథమిక వైద్యాధికారి జ్యోత్స్న మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలందరూ కూడా మంచి ఆహార నియమాలు పాటిస్తూ పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలని, ముఖ్యంగా ఆకుకూరలు, పప్పు దినుసులు, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేసినందుకు చాలా ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. ఎంఎస్సి ట్రెజరర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలందరికీ సామూహిక సీమంతాల కార్యక్రమం ఏర్పాటు చేసిన పద్మారావు అందరినీ అభినందించారు. జెర్సీ బాల త్రిపురసుందరి మాట్లాడుతూ అందరూ ఆరోగ్యంగా ఉంటూ గర్భిణీ స్త్రీలు మంచి ఆహారం తీసుకుంటూ ఆరోగ్యకరమైన పిల్లల్ని ప్రసవించాలని అన్నారు. అందరికీ నమస్కారం. అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ కాకినాడ శ్రీ పద్మారాం ఎల్లమ్మ క్లబ్ అధ్యక్షులైన తెలంగాణ వీరభద్ర గారి అధ్యక్షతన ఈరోజు క్లబ్ ప్రెసిడెంట్ అయిన కాకరపల్లి వెంకట శ్రీనివాస్ గారి సహకారంతో క్లబ్ ట్రెజరర్ గా ఉన్నటువంటి కృష్ణవేణి గారి సహకారంతో ఇక్కడ అర్బన్ హెల్త్ సెంటర్ అయిన రామారావుపేట ఈ యొక్క పిహెచ్సిలో ఈరోజు ఎవ్రీ మంత్ 9వ తారీఖున ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం ఈరోజు పిఎంఎస్ఎస్ ప్రోగ్రాం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి గర్భిణీ స్త్రీలందరికీ కూడా ఒక శ్రీమంత కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పద్మారాం ఎల్లమ్మ క్లబ్ ద్వారా వీళ్ళందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. యూపీఎస్సీ వైద్యాధికారి అయిన జ్యోత్స్న గారి మేడం గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని శ్రీమంతం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మీ వంతుగా మీరు మాకు సహకరించినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి మా జిల్లా గవర్నర్ అయిన వెంకే గోవిందరాజు గారు ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. ఇంకా డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ కిరణ్ కుమార్ గారు, జెడ్సీ సుందరి గారు, గవర్నర్ ఏరియా రిప్రజెంటేటివ్ అయిన నాగేంద్ర, దేవి గారు, శ్రీనివాసు, పద్మారాం ఎల్లమ్మ క్లబ్ ప్రెసిడెంట్ తెలంగాణ వీరభద్ర గారు, ఇంకా మా క్లబ్ మెంబర్ అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మీరందరూ భాగస్వామ్యందుకు, నన్ను భాగస్వామ్యం చేసినందుకు కూడా మీ అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు మేము అలయన్స్ క్లబ్ తరఫున మీ అందరికీ కూడా శ్రీమంత కార్యక్రమం అనేది చేయడానికి వచ్చాము. ఈ కార్యక్రమానికి ముందుగా పద్మారాం ఎల్ఎంఎఫ్ క్లబ్ అంటే ఈ అలయన్స్ క్లబ్ లో ఒక 30 మంది క్లాస్ ఒక క్లబ్ ఫస్ట్ మేము పేరు పెట్టుకోవాలి. మాది ఉందండి మాది రెయిన్బో క్లబ్. శ్రీ పద్మారాం క్లబ్ గారు ప్రెసిడెంట్. నేను లాస్ట్ ఇయర్ రెయిన్బో క్లబ్ ప్రెసిడెంట్ గా చేశాను. ఇప్పుడు జెడ్సీగా చేస్తున్నాను ఈ అలయన్స్ క్లబ్. అలా ఉంటాయన్నమాట పోస్టులు. అంటే మనం చేసే సేవ అంటే మీకైనా ఎవరికైనా హెల్ప్ కావాలనుకోండి, మీకు తెలిసిన వాళ్ళకి మా ద్వారా మీ అందరినీ నలుగురిని కూడబెట్టుకుని అలా చేయడం వల్ల ఈ అలయన్స్ క్లబ్ అనేది వస్తుంది అనమాట. ఈ క్లబ్కి పద్మారాం క్లబ్ గారు మీ అందరికీ కూడా ఈ యొక్క శ్రీమంతం అనేది తలపెట్టడానికి నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇందులో మేమందరం కూడా భాగస్వామ్యం అయ్యి మీ అందరి ముందు కూడా ఇంత ఆనందంగా కూర్చోవడం అంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది ఈరోజు. కాబట్టి ఈ శ్రీమంత కార్యక్రమాన్ని చేపట్టిన పద్మారాం క్లబ్కే కాదు, అలాగే శ్రీనివాస్ గారికే కాదు, అంటే గౌదర్ గారు కానీ గోవిందరాజు గారు మేడంకే కాదు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తాను.